ఆఫ్టర్ ఆల్ 24 ఎమ్మెల్యే సీట్లకు బాబుతో కాంప్రమైజ్ అవుతావా అని జనసేన నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమన్నాడో తెలుసా? 24 అంటే తక్కువ కాదట, అది పవిత్రమైందట. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయంటూ జనసేన ఆశలపై మంత్రజలం చల్లేశాడు. నిన్నటికి నిన్న ఏం చేశాడో తెలుసా? ఆ 24లో 3 పోగొట్టుకుని 21కి కాంప్రమైజ్ అయ్యాడు. మరి ఆనాటి గాయత్రి మంత్రం ఇప్పుడేమైంది? 21 సీట్లకు ఇప్పుడేం లాజిక్ చెబుతాడు? దానికి అతని దగ్గర ఓ థియరీ ఉంది. కోడి గుడ్డు పొదిగి పిల్ల కావడానికి 21 రోజులు పడుతుంది. అందుకే 21కి కాంప్రమైజ్ అంటాడేమో. గాయత్రి మంత్రంతో మొదలుపెట్టాడు, కోడిగుడ్డు దగ్గర తేలాడు. ముక్కి మూలిగి 3 ఎంపీ సీట్లు సాధించాడు. ఢిల్లీకి వెళ్ళి అందులో ఒకటి పోగొట్టుకుని వచ్చాడు. మరి దీనికేం థీరీ చెబుతాడు? 21కే కాదు, ఆఖరికి ఒక్క సీటు దక్కినా దానికి ఓ థీరీని పవన్ రెడీగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 24 సీట్లకు కాంప్రమైజ్ అయినప్పుడే జనసేన నేతలు కార్యకర్తల్లో అసంతృప్తి ఓ రేంజ్లో భగ్గుమంది. ఇప్పుడు ఉన్నవి కూడా తాకట్టు పెట్టేసిన పవన్ కళ్యాణ్ను సొంత పార్టీ నేతలు కార్యకర్తలు బయటకు ప్రశ్నించలేకపోయినా పార్టీ సర్కిల్లో ఓ 10 ప్రశ్నలు రీసౌండ్లో వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మొదట 24 సీట్లు అన్నావు, ఇప్పుడు 21కి కాంప్రమైజ్ అయ్యావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 2, 24 సీట్లను గాయత్రి మంత్రంతో పోల్చావు, ఇప్పుడు బాబు ప్యాకేజీ మంత్రానికి పడిపోయావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 3, మొదట 3 ఎంపీ స్థానాలన్నావు, ఇప్పుడు 2కి కాంప్రమైజ్ అయ్యావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 4, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నావు, బాబు కోసం పార్లమెంటుకు పోటీ అంటున్నావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 5, ఆత్మగౌరవానికి తగ్గకుండా సీట్లన్నావు, 21 స్థానాలకు పార్టీని తాకట్టు పెట్టావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 6, బీజేపీతో బాబును కలుపుతా అన్నావు, ఉన్న సీట్లు ఓడగొట్టుకుంటున్నావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 7, నాయకుడిలా నిలబడతానన్నావు, నమ్ముకున్న వారికి వాతపై వాత పెట్టావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 8, సీఎంను పాతాళానికి తొక్కేస్తానన్నావు, ఆఖరికి సొంత పార్టీనే 21 స్థానాలకు తొక్కేశావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 9, ఒక పార్టీకి అధినేతగా ఉన్నావు, ఇప్పటికీ నీ పోటీ ఎక్కడి నుంచో కన్ఫర్మ్ చేసుకోలేకపోయావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 10, ప్రశ్నించే పార్టీని పెట్టానన్నావు, ఆఖరికి నీ పొలిటికల్ కెరీర్ను ప్రశ్నార్థకంగా మార్చుకున్నావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? ఈ 10 ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో తిరుగుతున్నాయి. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సుందరామ శర్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా మనం బీజేపీ నుంచి మొదలు పెడదాం. ఈరోజు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు ఓ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్తను ప్రచురించింది. ఒక్కసారి ఆ వార్తను చూపించండి, దాంతోనే మనం మొదలు పెడదాం ఈ వార్త, ఈ డిబేట్ని. డిడ్ ఏపీ బీజేపీ లీడర్స్ అపోజ్ ఎలక్టోరల్ ప్యాక్ట్ విత్ టీడీపీ అంటూ ఒక వార్తను ప్రచురించింది. రిపోర్ట్ టు హైకమాండ్ మెన్షన్స్ పారాచూట్ లీడర్స్ డామినెన్స్ అని. ఇందులో ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఏంటంటే, నిజమైన బీజేపీ నాయకులు, ఎప్పటినుంచో బీజేపీ కోసం పనిచేస్తున్న వాళ్ళు టీడీపీతో అలయన్స్ను వ్యతిరేకిస్తున్నారు, అపోజ్ చేస్తున్నారు. కారణాలు కూడా వాళ్ళు ఒక లెటర్ కూడా, అంటే హైకమాండ్కి ఒక నివేదిక పంపారంటూ ఎక్స్క్లూజివ్గా ఒక వార్తను ప్రచురించింది ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్. తమ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం అంటూ క్లియర్గా ఒక వార్తను రాసుకొచ్చింది. నేను హైలైట్ చేసిన అంశాలను మాత్రం మీకు వివరిస్తాను, మొత్తం డీటెయిల్గా వెళ్ళకపోయినా మీకు అర్థమైపోతుంది. ఇందులో ప్రధానంగా ఏం చెబుతారంటే, మనం 1998లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు 18.3% ఓట్ షేరుతో రాజమండ్రి, కాకినాడ 2 సీట్స్ మన సొంత బలంతో మనం గెలిచాము ఆనాడు. కానీ ఎప్పుడైతే టీడీపీతో అలయన్స్కు వెళ్ళామో అప్పుడు మనం 0.7%కి పడిపోయాము. ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకొక పాయింట్ చెప్తాను. ఇందులో పారాచూట్ లీడర్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వరి కావచ్చు, లేకపోతే నిన్న మొన్న కాంగ్రెస్ నుంచి జాయిన్ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అవన్నీ కూడా అక్కడ హైలైట్ చేశాను చూడండి. తర్వాత సీఎం రమేష్ కావచ్చు, తర్వాత సుజనా చౌదరి కావచ్చు. వీటితో పాటు ఇంకో పాయింట్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మన ప్రధానమంత్రి గారిని ఇంత దారుణంగా దూషించినటువంటి చంద్రబాబు కోసం మనం ఎలా ప్రచారం చేస్తాం అంటూ వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు. ముందుగా నేను చూపించాను. ఈరోజు ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసినటువంటి ఎక్స్క్లూజివ్ అంటూ ఒక వార్తను ఇచ్చింది. మరొకసారి అది స్క్రీన్ పైన చూసి మనం క్లియర్గా చూస్తున్నాం. ఇందులో నేను ప్రస్తావించే అంశం ఏంటంటే,
సీట్ల పంపకాలపై ఏపీ బీజేపీలో ఒక అసంతృప్తి మొదలైంది. హైకమాండ్కు ఇక్కడ నుంచి ఒక నివేదిక వెళ్ళింది. రాసిన వాళ్ళు, ఈ లేఖ రాసిన వాళ్ళు లేకపోతే నివేదిక ఇచ్చిన వాళ్ళు ఎవరంటే చాలా కాలంగా, సుదీర్ఘకాలంగా కేవలం బీజేపీ కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి నిజమైన బీజేపీ నాయకులు కేంద్రానికి రాసినటువంటి లేఖకు సంబంధించి, నివేదికకు సంబంధించినటువంటి అంశం ఇది. ఇందులో వాళ్ళు ప్రధానంగా ఏం ప్రస్తావించారంటే, సరే ఇంతకుముందు చెప్పాను నేను, 18.3% ఓట్ షేర్ సొంతంగా కలిగినటువంటి బీజేపీ ఒకనాడు 1998లో, ఆ తర్వాత చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న తర్వాత 0.7%కి పడిపోయింది. 0.7%కి దిగజారడానికి కారకుడు చంద్రబాబు నాయుడే అన్నది అందులోని సారాంశం. ఇదే కాకుండా వాళ్ళు ఇంకొక అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. పారాచూట్ నాయకులే మొత్తం బీజేపీని నడిపిస్తున్నారు ఇక్కడ అని. అందులో పురంధేశ్వరి కావచ్చు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే సీఎం రమేష్ కావచ్చు, లేకపోతే సుజనా చౌదరి కావచ్చు, ఇలాంటి వాళ్ళకే మీరు ఎక్కువ హై ప్రయారిటీ ఇస్తున్నారన్నట్టుగా ఆ నివేదికలో వారు రాసిన లెటర్లో కనిపిస్తోంది. అదే సమయంలో ఇంకో ప్రధానమైన అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. ఇక్కడ ప్రధాని మోడీ గారిని ఇంతలా దూషించినటువంటి, పర్సనల్గా టార్గెట్ చేసినటువంటి చంద్రబాబు కోసం రేపు మనం ఎలా ప్రచారం చేస్తామనే అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తారు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ పొత్తు ప్రభావం అనేది తెలంగాణలో జరిగేటటువంటి లోక్సభ ఎలక్షన్లో కూడా ప్రభావం చూపిస్తుంది అన్న అంశాన్ని కూడా వాళ్ళు పొందుపరిచారు. అంటే మేబీ చంద్రబాబు నాయుడు అక్కడ కాంగ్రెస్తో ఒక సంబంధం పెట్టుకున్నారు. మొన్నగా బీజేపీతో అలయన్స్ కోసం ఢిల్లీకి వెళుతున్న సమయంలో కూడా బేగంపేట ఎయిర్పోర్టులో ఇక్కడ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిశారనేది పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. పబ్లిక్లో నడుస్తున్నటువంటి టాక్. ఇక్కడ కాంగ్రెస్ని మెయింటైన్ చేస్తారు, ఆ విషయం కూడా ఇందులో రాశారు. ఆయన కాంగ్రెస్ని మెయింటైన్ చేస్తున్నారు, బీజేపీని వాడుకుంటున్నారని. అసలు ఏంటి సీట్ల పంపకంపై ముందుగా బీజేపీ విషయం మాట్లాడాక మనం జనసేన విషయానికి వెళ్దాం. ఎందుకంటే 24 సీట్లని గాయత్రి మంత్రంతో పోల్చారు. ఇప్పుడు 21 సీట్లకు పడిపోయారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కోడిగుడ్డు పొదగడానికి 3 వారాలు 21 రోజుల సమయం పడుతుంది కాబట్టి ఆ గుడ్డు తీరే ఏమన్నా చెబుతారా అనే దానిపైన మనం మాట్లాడదాం. ఎస్, మన చర్చలో పాల్గొంటున్నారు సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, అలాగే సుందరామ శర్మ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్, సుహాసిని ఆనంద్ గారు మీరే చెప్పాలి మ్యామ్. ఏంటిది, మీ హైకమాండ్కి చాలామంది అసంతృప్తితో ఒక లెటర్ రాశారని ఈరోజు ఆంగ్ల దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఇందులో పారాచూట్ నాయకుల గురించి ప్రస్తావించిందని, అలాగే ఒకప్పుడు మనం సొంత బలంతో కాకినాడ, రాజమండ్రి పార్లమెంటు సీట్లు నెగ్గాం, 18.5% ఉన్నటువంటి మన ఓట్ షేర్ ఈరోజు చంద్రబాబు వల్ల 0.7%కి పడిపోయిందనే అంశాన్ని అందులో ప్రస్తావించారు. ఇక పారాచూట్ నాయకులు ఎవరెవరో వాళ్ళ పేరు రాశారు. అలాగే ఎట్లా మనం మోడీని దూషించినటువంటి చంద్రబాబుని ఈ ఎన్నికల్లో మనం ఎలా మొయ్యాలి, ఆయన కోసం ఎలా ప్రచారం చేయాలి అనే అంశాన్ని కూడా ఇందులో క్లియర్గా ఉన్నట్టుగా ఒక ఆంగ్ల దినపత్రిక వార్త రాసింది. ఏంటి, నిజంగానే అసంతృప్తి ఉందా మీ పార్టీలో? అందరూ హ్యాపీగానే ఉన్నారా, నాయకులందరూ మీతో సహా? మీతో సహా అడుగుతున్నా. పురుషోత్తం రెడ్డి గారికి, సుందరాం శర్మ గారికి, చూస్తున్న వీక్షకులందరికీ నమస్తే. వెరీ జనరల్ క్వశ్చన్ అండి, అది వెరీ ఇంపార్టెంట్. అందరికీ తెలిసిన సమాధానాలే ఇవి, అవునా? అంటే పార్టీ అన్నాక ఒక కుటుంబం అన్నాక ఆశావహులు. ఇది ఇక్కడ చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర, భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీ కాదు, ఒక కుల పార్టీ కాదు. కాబట్టి ఒక సిద్ధాంతం పైన ఏర్పడిన పార్టీ. అలాగే ఆ పార్టీ సిద్ధాంతం తెలిసే ఇతర పార్టీలు జట్టు కట్టడము అన్నది ఎలక్షన్స్ కి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన రాజకీయ సమీకరణాలు ఉంటాయి. ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ లో, 25 పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి. ఒకసారి పొత్తు పెట్టుకున్నాక అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు 2, 3 పార్టీలు పెట్టుకున్నారు అనుకోండి, ఆ 3 పార్టీలు 175లోనూ వాళ్ళు పోటీ చేయలేవు. కాబట్టి ఎప్పుడైతే పొత్తుకి వాళ్ళు రెడీ అయ్యారో వెంటనే త్యాగాలకి రెడీ అవ్వాల్సిన అవసరం ఉంది. అందులో ఇప్పుడు ఏం చేస్తారు, బలాబలాలు ఎక్కడైతే మనకి విన్నింగ్ పాసిబిలిటీస్ ఉన్నాయో అక్కడక్కడ ఆ పార్టీ వాళ్ళ అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ ఇదొక పెద్ద, ఇప్పుడు ఇదొక ప్లానింగ్, ఇదొక స్ట్రాటజీస్ అన్ని ఉంటాయి. అండ్ భారతీయ జనతా పార్టీకి అన్ని ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పొజిషన్ ఏంటి, గత చరిత్ర, ఇప్పుడు చరిత్ర, ఎవరు వస్తున్నారు, ఇప్పుడు గత పొత్తులే, ఇవేం కొత్త ఏం కాదు. ప్రజలకు మనం ప్రత్యేకించి చూపించాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ అండ్ జనసేన అలయన్స్ 2014లో ఆల్రెడీ చూశారు ప్రజలు. 2018లో ఒక అపోహలతో, అపార్థాలతో వాళ్లే బయటికి ఏ విధంగా వెళ్లారో కూడా ప్రజలకి తెలుసు.
మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారో అంటే ఒక రాష్ట్రంలో ఒక అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఒక మూడు కనుక సంఘటితమై ఒక ఏకీకృతమై సరళిగా ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ పట్ల ఇంకొంత మనం దానిపైన అభివృద్ధి చూపించొచ్చు అని ఎన్నో కారణాలు ఉంటాయి. 2014లో మీరు అందరూ కలిసి ఇచ్చిన మేనిఫెస్టోనే కదా, అందులో చంద్రబాబు ఎన్ని అమలు చేశారు? ఏం చేయలేదు కదా. 2014లో ఉన్న అంశాలే ఇప్పుడు కూడా, కానీ ఫెయిల్యూర్ కదా. అధికారం ఇచ్చిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయినటువంటి కూటమి కదా అది. మీకు మీరే కొట్టుకొని విడిపారు, ఎవరు విడదీసింది ఏం లేదు అందులో. ఎలా ఫ్లాప్ అంటారండి? అట్టర్ ఫ్లాప్ మేడం, అట్టర్ ఫ్లాప్. మీరు ముగ్గురు కలిసి ఏదో చేస్తారనుకుంటే, ఒక నిమిషం నన్ను ఎలా అన్నారు కాబట్టి నేను చెప్తాను, అది కాదంటే మీరు చెప్పండి. మీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని చాలా బాగు చేస్తారని అధికారం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారేమో 650 హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదు. ఆ తర్వాత మీరు చెప్పినటువంటిదే, ఏది ప్రత్యేక హోదా ఇస్తానన్నారట, ఇవ్వలేదట. అది చంద్రబాబు ప్యాకేజీ అన్నారు, తర్వాత హోదా అన్నారు. ఆ తర్వాత ఆయనే మీరు హోదా ఇవ్వలేదని వెనక్కి వచ్చారు. మీరు రాజధానికి నిధులు ఇవ్వలేదని వెనక్కి వచ్చారు. కడపకు స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదని వెనక్కి వచ్చారు. దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వలేదని వెనక్కి వచ్చారు. 3 పారిశ్రామిక కారిడార్లు ఇవ్వలేదని వెనక్కి వచ్చారు. మీరు అన్నిటికీ ఏమీ చేయలేదని ఆయనే చెప్పారు కదా, చంద్రబాబే చెప్పారు. ఇక చంద్రబాబు అంటే ఎందుకు అన్నానంటే ఈ ఫెయిల్యూర్ కూటమని కాదు మేడం, కాదు ఒక్క సెకండ్. ఎందుకన్నానంటే ఒక వీడియో ఒకటి చూపించండి. చంద్రబాబు ఎలా ఇప్పుడు మోడీ గారి గురించి ప్రతి సందర్భంలో రోజు నేను చూపిస్తూనే ఉన్నా ఆయన ఏ రకంగా దూషించారు అని చంద్రబాబు. కానీ చంద్రబాబు గురించి మీ పార్టీ నాయకులు ఏమన్నారనేది మీకే వదిలేస్తుంది. ఇప్పుడు ఏమన్నా మారారా? చంద్రబాబు గొప్ప నాయకుడు అయ్యారా? ఇప్పుడు ఏమన్నా అప్పట్లాగా లేరా అనేది మీరు తేల్చి చెప్పాలి. అందుకే ఫెయిల్యూర్ కూటమి అన్నారు. చంద్రబాబు నాయుడు గజ దొంగ. तो आंध्र प्रदेश की राजनीति का सबसे बड़ा बाहुबली एनटीआर गारू, उसको पीछे से वेनुपोट्टू को किसने किया? चंद्रबाबू नायडू ने किया. तो चंद्रबाबू नायडू अंटे कटप्पा ऑफ आंध्र प्रदेश पॉलिटिक्स, ऑलवेज वेनुपोट्टू दारुडू, सब जगह पर पीछे से. नरेंद्र मोदी जी को भी वेनुपोट्टू, सबको वेनुपोट्टू, आंध्र प्रदेश प्रजలకు वेनुपोट्टू. अमरावती रैतुलू का आज नाश किसने किया? चंद्रबाबू नायडू ने नाश किया. टीडीपी को कोई अधिकार नहीं है अमरावती के बारे में बात करने का. टीडीपी को कोई अधिकार नहीं है आंध्र प्रदेश के राजधानी का इशू उठाने का. टीडीपी उसका जिम्मेवार है और इसलिए यहाँ के सारे सीट में से टीडीपी को उखाड़ के फेंक दिया था. आंध्र प्रदेश के अमरावती के रैतुलू का अगर कोई बहुत बड़ा नंबर 1 क्रिमिनल है, गद्दार है, तो చంద్రబాబు నాయుడు है. ఇది మేడం, చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి అనేది మీరే చెప్పారు, మీ పార్టీ నాయకులే చెప్పారు. వెన్నుపోటుదారుడు హై, మోడీ గారిని పొడిచాడు హై, అమరావతిని మోసం చేశాడు హై, అమరావతి గురించి మాట్లాడే హక్కు లేదు హై, అన్నీ మీరే మాట్లాడారు. ఇప్పుడు మీరు అందుకే నేను ఫెయిల్యూర్ కూటమని మీరు ఒకటి చెప్తాను చూడండి. చంద్రబాబు నాయుడు గారేమో మోడీ గారిని దూషించారు, బీజేపీ నాయకులేమో చంద్రబాబును దూషించారు, చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్ దూషించారు, పవన్ కళ్యాణ్ ఏమో నా తల్లినే దూషించారు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్కరిని బయట లాగుతా, వీళ్ళ తాట తీస్తా, తోలు తీస్తా, నడి రోడ్డు పైన ఊరేగిస్తానన్నారు. మీ ముగ్గురికి కలిపి అధికారం ఇచ్చింది దీనికోసం మేడం. అందుకు ఫెయిల్యూర్ అన్న. ఈ కూటమి ఈ 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఫామ్ అయిన తర్వాత విక్టరీ సాధించామా లేదా? సో అక్కడ విజయం సాధించాం ఫస్ట్ ఫేజ్ లో. అదే విక్టరీ గురించి కాదు మ్యామ్, మీరు అర్థం చేసుకోవాలి. మీకు విజయం వచ్చింది, అధికారం మీకు ఇచ్చారు, నమ్మారు ప్రజలు, అదే అంటున్నాను. తర్వాత ఏం చేశారు 4 ఏళ్లలో మీరు ముగ్గురు కలిసి? అది ఏదైతే చెయ్యలేక 2018లో వెళ్ళారో మళ్ళీ అది ఆ సాధన అది తీసుకురాగలము అని నమ్మి కదా మళ్ళీ వచ్చారు. సో ఇది ఏవేవైతే వీళ్ళు చేయలేదో అవన్నీ మేము చేస్తాము అని చెప్పి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం వదిలేసండి, వాళ్ళ సంగతి వదలండి. మీ కూటమి గురించి మాట్లాడండి, వాళ్ళతో తర్వాత మాట్లాడదాం. వాళ్ళని సపరేట్ గా పెడదాం, వాళ్ళ గురించి వాళ్ళ ఫెయిల్యూర్స్ సపరేట్ గా పెడదాం. నో ఈశ్వర్ గారు, ఎందుకంటే ఇది 5 years సెగ్మెంట్స్ మనం. ఎందుకంటే ఈ కూటమి ఉన్నది 14 నుంచి 19 ఒక విషయం, 19 నుంచి 24 రెండోది. ఈ 2 ఫేజెస్ ప్రజలు చూశారు. సో ఇక్కడ ఏది బెటర్ గా ఉంది, ఏది చేస్తే మనకు కొంత బెటర్ గా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక కోణంలో చూస్తారు. రెండోది ఏంటంటే అందరూ హ్యాపీగా ఉన్నారా, అంతా హ్యాపీగా ఉందా అంటే ఒక వేలు చూపిస్తే 4 వెనక్కి చూపిస్తాయి. ఈశ్వర్ గారు, పరిపాలన వదిలేండి. పరిపాలన మీరు
మీరు 2014 నుంచి 19 వరకు చేసిన అద్భుతమైనటువంటి పరిపాలనే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తుందని నమ్మకం మీకుంది. చంద్రబాబు నాయుడు గారికి అయితే 0.1% కూడా లేదు. ఆయన నా పరిపాలన చూసి ఓటేయండి అని ఒక్క మాట కూడా అడగట్లేదు, ఇప్పటి వరకు అడగలేదు. ఇప్పటివరకు ఆయన ప్రచారంలో ఆ ప్రస్తావనే తీసుకురావట్లేదు. వైసీపీ వాళ్ళేమో మీకు అంత నచ్చితే, నా వల్ల మేలు జరిగిందనుకుంటే, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నా వల్ల మేలు జరిగిందనుకుంటేనే ఓటేయండి అని ఆయన చెప్తున్నారు, నా వెంట నడవండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. మీరేమో అద్భుతమైన పాలన కితాబిచ్చారు. ఓకే, అద్భుతమైన పాలన మళ్ళీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, లేదా వాళ్ళు పక్కన పెడదాం. ఇప్పుడు మీ పొత్తుల అంశం పైన మీ పార్టీలో అసంతృప్తి ఉందా లేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీట్లకు కూడా కోత పెట్టింది మీరే, అవునా కాదా? ఒకటండి, భారతీయ జనతా పార్టీ ఒక కేటగారికల్ గా ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాలు ఏం చేస్తామంది మేము చెప్తూ చేసింది ఇది అని మేము వెళ్తున్నాం. అలయన్స్ లో 3 పార్టీలు ఉండొచ్చుగాక, కానీ ఏ పార్టీ ఏంటనేది డిఫరెంట్ ఎంటిటీ. అది అలయన్స్ లో కలిసి ఎలక్షన్స్ కి వెళ్తున్నాము. ఈ పార్టీ వెళ్ళినప్పుడు 2014 నుంచి ఏ విధంగా అయితే చేశామో, ఇప్పుడు ఈ అనుభవం రీత్యా మేము చేసుకుంటూ వెళ్తున్నది నిర్దిష్టంగా మా కమిటెడ్ గా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు 2024లో వచ్చిన తర్వాత దీన్ని ఇంకెంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఈ రోజే 85,000 కోట్లతో మోదీ గారు మీరు చూసారు. నేను అదే అంటున్నాను మేడం, నేను అదే అంటున్నా, మీరు నిజంగా గొప్పగా చేస్తుంటే 2014 నుంచి 19 వరకు ప్రజలు మళ్ళీ ఓటేస్తారు, ఏం డౌట్ ఏం లేదు అందులో. లేదా 19 నుంచి ఇప్పుడు 24 వరకు ఈ ప్రభుత్వం బాగా మేలు చేస్తుంటేనే మీరు నా వెంట నడవండి ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంటున్నారు కదా, అది కూడా డిసైడ్ చేసుకుంటారు. ఏది బాగుంటే అది డిసైడ్ చేసుకుంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం, ఎక్కడున్నాము? ఈ అలయన్స్ల దగ్గర ఉన్నాం. మీ పార్టీలో పారాచూట్ నాయకుల గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు హై అన్నారు కదా, ఇప్పుడు పార్టీకి మళ్ళీ ఇంకోసారి వెన్నుపోటు హై అనేది ఏమన్నా జరగబోతుందా? అంత పారాచూట్ నాయకులే కొట్టేస్తున్నారు సీట్లను. జరిగిన పరిణామాల వల్ల జరిగిన పరిస్థితుల వల్ల ఎవరెవరు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆడియోస్ అండ్ వీడియోస్ వచ్చాయి, దీస్ ఆర్ ఆల్ రికార్డెడ్, కాదనలేని సత్యాలే ఇవన్నీ. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయం, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చేస్తున్న విషయాలు, అంటే నిధులు ఏ విధంగా వస్తున్నాయో, సో దే కెన్ డ్రా ఎ లైన్ అండి. భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర రాజకీయాలకి ఇప్పుడు వాళ్ళకి క్లియర్ పిక్చర్ ప్రజలకి వచ్చింది. లెట్ దెమ్ డిసైడ్ మేడం, వాళ్ళకి వదిలేద్దాం, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేనేమంటున్నానంటే ఈ రోజు మీ పార్టీలో అసంతృప్తి అది వదిలేద్దాం, ఓటు గెలుపోవటంలో వదిలేద్దాం. నేనేమంటున్నానంటే అక్కడ వరకు వెళ్ళొద్దు మనం, ఏ పాలన బాగుంది ఏది అంతవరకు వెళ్ళొద్దు. ఇక్కడ ఏంటంటే మీ పార్టీలో అసంతృప్తి ఉందా? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీతో సహా మీరు హ్యాపీగా ఉన్నారా? నేను ఇప్పటికీ మనం ఎన్నో డిబేట్లలో కలిసాము సుహాసిని గారు, చాలా డిబేట్లలో మాట్లాడాము. మీరు ముందున్నంత స్మైలీ ఫేస్ ఇప్పుడేమో నాకే కొంచెం మిస్ అయినట్టుగా కనిపిస్తోంది, ఉందో లేదో మరి మీరు చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నని ఇప్పుడు మనము వీఆర్ డిస్కసింగ్ సీరియస్ డిస్కషన్ లో ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడతామా? వన్ పాయింట్ ఇక్కడ మనము రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒకటి ఉన్నది 175 అసెంబ్లీ, మరి అభ్యర్థులు 300 మంది ఉంటారుగా, మరి 300 మందిని సాటిస్ఫై చేయగలమా? వాడు పూర్తిగా మేమే పోటీ చేస్తామనుకోండి, మీరు చేస్తున్నది 10 కదా మేడం, 10 మంది లేరా మీ దగ్గర? 6 మంది మొత్తం కలిపి అసెంబ్లీకి పార్లమెంట్ కలిపి 16 మంది నాయకులు మీ దగ్గర లేరా? పురంధేశ్వరి గారు, సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, వరదాపురం సూరి, ఏంటి మేడం ఇది? ఈ పేర్లే కదా వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు. ఏవి వినిపించినా పాయింట్ టు పాయింట్ ఆన్సర్ కంప్లీట్ అవ్వనివ్వండి. మళ్ళీ ఒక దానిలోంచి ఒక దానిలోకి మనం లెట్ us నాట్ జంప్. నేనది 2000 మంది అభ్యర్థులు ఉన్నారండి, అందరినీ సాటిస్ఫై చేయగలమా? అదే ఆన్సర్ వస్తుందండి. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారా అంటే ఏమైనా ఉన్నాయనుకోండి, 2000 మంది ఉన్నారా? వెళ్తారు, జాతీయ నాయకత్వంతో మాట్లాడుకుంటారు, ఏంటి అంటారు. ఏ పార్టీలో లేవు చెప్పండి? ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చి వెనక్కి వెళ్ళిపోవట్లేదా? అక్కడ అసంతృప్తులు వేరే టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు. మీరు పెట్టుకునే పొత్తుల వల్ల నష్టపోతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. పొత్తుల వల్ల వాళ్ళు పొత్తులు పెట్టుకోవట్లేదు, వాళ్ళ పార్టీలో వాళ్ళు ఇచ్చుకుంటారు, ఎవరికైనా ఇచ్చుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడతాం కదా పొత్తుల వల్ల. మీరేం చెప్తారు సుందరం శర్మ గారు? ఏంటి బీజేపీలో ఈ సీట్ల పంపకం కనీసం క్యాండిడేట్స్ కూడా లేని పరిస్థితి ఉందా, లేకపోతే చంద్రబాబే చాలా తెలివిగా తన మనుషుల్ని అక్కడ ఉంచి వాళ్ళకే టికెట్లు ఇప్పించుకుంటున్నారు? గతంలో కూడా మనం 2019లో కూడా 2014లో కూడా చూసాం కదా, కామినేని శ్రీనివాస్ గారు అక్కడ అటువైపు వెళ్ళడం, అక్కడ టికెట్ తెచ్చుకోవడం, మంత్రి కావడం అన్నీ అయిపోయాయి. సో అదే జరగబోతోందా ఇప్పుడు కూడా?
నెక్స్ట్ ఈశ్వర్ గారు, జనసేన గురించి మీకు- మాట్లాడదాం. ఫస్ట్ బీజేపీ అయిపోయిన తర్వాత ఒక రౌండ్, నెక్స్ట్ జనసేనకి వెళ్దాం. యా, మీకు ఈశ్వర్ గారు, మీకు మ్మ్. రెడ్డి గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, సుహాసిని ఆనంద్ గారికి నమస్కారం. నేనైతే మాత్రం ఈ రెండు మా విశాఖపట్నంలో సుహాసిని ఆనంద్ గారు, జీవీఎల్ గారు పెట్టెల్లో బ్యాలెట్ పేపర్లో ఉంటారేమో అని మేమంతా అయితే అనుకున్నాం. గెలుపు ఓటములు పార్టీలు డిఫరెంట్, ఈవీఎంలలో ఈవీఎంలలో కనిపిస్తారో అని అనుకున్నాం. నేనైతే ఆశిస్తున్నా సుహాసిని గారి పేరు ఉండాలని. గెలుపు ఓటములు పార్టీలు డిఫరెంట్. ఎందుకంటే నా పార్టీలో నేను డెఫినెట్ గా రేపు సుహాసిని ఆనంద్ గారు నిలబడినా ఆమెకు వ్యతిరేకంగా వచ్చి అక్కడ ప్రచారం చేయొచ్చు. కానీ ఆమె ఈవీఎం లో కనిపిస్తే మనతో పాటు డిబేట్ లో కూర్చుంటున్నటువంటి మా సుహాసిని గారు పోటీ చేస్తున్నారనేటువంటి ఒక ఆనందం అయితే డెఫినెట్ గా ఉంటుంది మాకు. అట్లాగే మా జీవీఎల్ గారి మీద కూడా ఉంటుంది. సరే, ఇక నేను ఇవాళ రోజున సామాజిక న్యాయం అనేటువంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే, నిన్నటి దాకా చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఈ రకంగా మాట్లాడింది చూసిన తర్వాత డెఫినెట్ గా ప్రతి కులానికి ఇచ్చినట్టు మా బ్రాహ్మణ కులానికి కూడా ఒక రోజున 3 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాటికి కూడా ఒకళ్ళకైనా ఇస్తూ తను కార్పొరేటర్ని ఎంతో మందిని గెలిపించుకుని ఇవాటికి కూడా మీరు గెలవలేకపోతున్నా మీకు ఏదో రకంగా చేస్తాను అని చెప్పననేటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని చూశాక అట్లీస్ట్ ఆ విశాఖపట్నంలో వీళ్ళిద్దరన్నా కనిపిస్తారేమో బీజేపీ నుంచి అనుకున్నాం. కానీ ఇప్పుడు అక్కడ కూడా చూస్తే సామాజిక న్యాయం లేదు, ఏమీ లేదు. ఒకటే సామాజికంగా కొట్టుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తుంది. అది బీజేపీ కావచ్చు, జనసేనలో కూర్చోవచ్చు, తెలుగుదేశం పార్టీలో కూర్చోవచ్చు. ముగ్గురిది కలిపి ఒకటే తాను. చంద్రబాబు ఎవరికి చెప్తే వాళ్ళకే సీట్లు. మీరు అంటున్నారు కైకలూరు అదేదో ఆయన చెప్పని. ఎస్, డెఫినెట్ గా అవే. నిన్న 94 సీట్లలో ఒకే సామాజిక వర్గానికి 21 ఇచ్చేశాడు ఆయన. ఇప్పుడు రేపు వచ్చే వాటిలో కూడా ఆయన అట్లాగే చూసుకుంటాడు. బీజేపీ నుంచి నిలబెట్టే వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. ఆ కోవర్టుల కింద బీజేపీలో వెళ్ళినటువంటి వాళ్ళకే సీట్లు వస్తాయి రేపు. అంతేగాని జీవీఎల్ గారికో, సత్యకుమార్కో, విష్ణువర్ధన్ రెడ్డికో ఎందుకు ఇస్తారు వాళ్ళు? అసలు సుహాసిని గారికి ఎందుకు ఇస్తారు వాళ్ళు? చంద్రబాబుకి ఏమన్నా ఇదే కాదే? ఎంతకాలం చేయాలి? ఎంతకాలం చంద్రబాబు కోసం పనిచేయాలి? 0.7% ఈ రోజు పడిపోయిందంటే 18.5 నుంచి ఎవరు కారణం? చంద్రబాబే కదా. ఆ విషయం బీజేపీ నాయకులందరికీ కూడా తెలుసు కదా. స్థానికంగా అంటే రాష్ట్రంలో బీజేపీ కోసమే పనిచేస్తున్నటువంటి నిజమైన బీజేపీ నాయకుల మనసులో ఇది ఉందా లేదా? ఇప్పుడు అది మాత్రం ఉన్నది. నేను ఇవాళ క్లియర్ గా చెప్తున్నా మీతోటి ఈశ్వర్ గారు. నేను చాలా మంది బీజేపీ నాయకులతో, అంటే మీరు అనొచ్చు మీరేంటంటే ఈబీపీ అంటే, నేను ఏబీవీపీ కాలేజీ ప్రెసిడెంట్ చేశాను, గుంటూరు టీజీపీఎస్ కాలేజ్. ఆ రోజులు అసలు ఏబీవీపీ పేరు చెప్తేనే లేదు. అటువంటి చోట్ల నేను చేసి 89 వరకు బీజేపీలో తిరిగాను. వాజ్పేయి, రాజమాత విజయరాజ్ సింధియా, అద్వానీ గారి పక్కన స్పీచ్లు ఇచ్చారు. కానీ 89లో చెప్పా, పాకిస్తాన్ లో కూడా బీజేపీ జెండా ఎగరచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎగరదు, మనకు వద్ది రాజకీయాలు అనుకుని నేను అప్పుడే వదిలేశాను. ఇప్పటికీ అదే కనిపిస్తా ఉంది నాకు 37 సంవత్సరాల తర్వాత కూడా. ఇవాటికి కూడా ఇంకా చంద్రబాబు 10 సీట్లు ఇస్తాడు, లేకపోతే ఎవరిని నిర్ణయిస్తాడు? ఇంకా చంద్రబాబు వెంబడే తిరుగుతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. దీనికి లోపల రాష్ట్ర నాయకత్వం కాక ఇంకెవరు? 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ రోజున 370 సీట్లు మనం కొట్టబోతున్నాము అని మోడీ గారు లాంటి వాళ్ళు చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వంలో వచ్చినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ రోజున ఇక్కడ వచ్చేటువంటి ప్రతి నాయకుడు కూడా ఏం చూస్తున్నారు? చంద్రబాబుని ఎట్లా కాపాడుకుందాం, తెలుగుదేశం పార్టీని ఎట్లా సంరక్షించుకుందాం అనే తప్ప పార్టీని ఏమన్నా బలోపేతం చేశారా? ఈ వలసవాదుల కింద వచ్చారు. మనం అక్కడ అస్సాంలో చూసాం, ఆయన పేరేంటి, శర్మ ఆయన వచ్చాడు. ఇవాళ రోజున అస్సాం కాదు, నాగాలాండ్, త్రిపుర అన్ని చోట్ల గెలిపిస్తున్నాడు. కానీ ఇక్కడికి చంద్రబాబు పంపించిన కోవత్తులు వచ్చేసి భారతీయ జనతా పార్టీని మళ్ళా ఇంకొక 10 సంవత్సరాల పాటు లోపలికి కూర్చోబెట్టేసినట్టుగా చేశారు ఇప్పుడు. అయితే ఇక్కడ కేంద్ర నాయకత్వం ఏం ఆలోచిస్తోంది అని చెప్పంటే, ఎప్పుడైతే నాకు ఉన్నటువంటి ఇదేంటంటే, వీళ్ళందరినీ కూడా మనం సింగిల్ గా పోటీ చేద్దాము. రేపు 2029లో 225 నియోజకవర్గాలు కాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ 175 నియోజకవర్గాలకి పోటీ చేయండి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో మనకి ఒక సీట్ వచ్చినా పొత్తు లేకపోయినప్పటికీ కూడా మనకి 370 సీట్లు అక్కడ వస్తాయి. కాబట్టి పార్టీ బలపడుతుంది అనుకుని కేంద్ర నాయకత్వం చెప్తే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు పొత్తు పెట్టుకుంటే పార్టీలో ఉంటాం, లేకపోతే బయటికి వెళ్ళిపోతాం అనేటువంటిది చెప్పిన తర్వాత ఎవరు చెప్పారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్లియర్ కోవర్టులు. వీళ్ళందరూ చెప్పింది ఏంటి? నిజమైన బీజేపీ నాయకుల, చంద్రబాబు ప్రవేశపెట్టిన కోవర్టుల, పారాచూట్ నాయకుల ఎవరు? కోవర్టులేనండి. ఈ వలస వెళ్ళినటువంటి కోవర్టులందరూ ఏం చెప్పారంటే, మీరు గనక పార్టీలు పొత్తు పెట్టుకుంటే మేము ఉంటాం, పోటీ చేస్తాం, లేకపోతే మేము బయటికి వెళ్ళిపోతాం. మీకు ఈ రకంగా వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది? పార్టీని కాపాడుకోవాలా, వాళ్ళని కాపాడుకోవాలా? అంత పెద్ద బీజేపీ. మీరు అన్నది 100% కరెక్ట్ పాయింట్. ఇది వాళ్ళు చూసింది ఏంటంటే, ఇవాళ ఇక్కడ ఈ పార్టీ కోసం 175 స్థానాల్లోనూ వ్యక్తుల్ని చేసి, ఇంకొకటి చేసి, ఇంకొక ఆయన తీసుకుని వచ్చి, ఇవన్నీ చేసి
టైం వేస్ట్ కంటే కూడా చంద్రబాబుకి చివరి ఎన్నికలు, Yes. టీడీపీకి చివరి ఎన్నికలు. ఇవాళ రోజున చంద్రబాబు తోటి కలిసాం, 10 సీట్లే ఇచ్చాడు, ఒక్కటి కూడా గెలుస్తామా లేదా తెలియదు. ఆరో ఎన్నో పార్లమెంట్ సీట్లు ఇచ్చాడు, దాంట్లో ఆ కోవట్లే ఉంటారు. ఇప్పుడు నరసాపురం నియోజకవర్గంలో నాకున్న సమాచారం, అంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ కరెక్షన్, నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ సీట్ ఇస్తుందిట. నాకు ఆశ్చర్యం ఏంటంటే రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీకి నిన్నటిదాకా మాట్లాడితే ఒక సీటు తీసుకొచ్చి బీజేపీ ఖాతాలో వేసేసి ఒకటి ఇచ్చేశారు. మరి ఆ జీవీఎల్ నరసింహారావు గారికి ఇవ్వచ్చు కదా విశాఖపట్నం, ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. సత్యకుమార్ గారికి ఇచ్చారా? ఇవ్వరు. నేను ఒక్కటే చెప్తున్నానండి, నేను చెప్పాక ఆమె మాట్లాడచ్చు. ఇచ్చారా? ఇవ్వట్లేదు. అయితే ఇవాళ కేంద్ర నాయకత్వంలో ఉండేటువంటి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు చూస్తుంది ఏంటంటే ఇవాటి రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మన ఇంటికి ఢిల్లీ దాకా వచ్చి పడగాపులు పడ్డాడు అంటేనే అతని యొక్క వీక్నెస్ మనకు అర్థమైంది. మూడోది, ఆయన కోసం అని చెప్పిన ఆ రోజు లోకేష్ గారు, పురంధరేశ్వరి గారు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఈయన కేసుల గురించి ఇవన్నీ వాళ్ళకి అర్థమైనాయి. ఇటువంటి పరిస్థితులలో అనవసరంగా ఈ యొక్క రప్చర్ చేసి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి పోటీ చేసి దీనికోసం సమయం వెచ్చించే కంటే కూడా అయిపోతున్నటువంటి టీడీపీ పార్టీ చివరి ఎన్నికల్ని మనం వదిలేసేస్తే 2029 ఎన్నికలకి మనమే ప్రత్యామ్నాయం కింద వస్తాం కదా అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన అయ్యి ఉండొచ్చు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, 2 అంశాలు ఒకేసారి మాట్లాడండి. ఒక చిన్న ఇదండి, ఒక్కటి మేడం ఏదో చెప్తున్నారు. అదేంటంటే ఇంకా డిసైడ్ అవ్వలేదండి క్యాండిడేట్స్. ఈసారి వాళ్ళు ఒకళ్ళు డిక్టేట్ చేస్తే డిక్టేషన్ తీసుకునే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. ఒకసారి అభ్యర్థుల ప్రకటన అయిన తర్వాత మళ్ళీ మనం ఇదే డిబేట్ లో మాట్లాడుకుంటాం. డెఫినెట్గా. పురుషోత్తం రెడ్డి గారు, 2 విషయాలు చెప్పండి సార్. ఒకటి, సీట్ల పంపకాలపై బీజేపీలో అసంతృప్తి పారాచూట్ నాయకులకి ఇచ్చేస్తున్నారు అనేది నిజమైన బీజేపీ నాయకుల్లో ఒక అసంతృప్తి, కేంద్రానికి కూడా ఒక లెటర్ రాశారనేది నెంబర్ 1. రెండోది, పవన్ కళ్యాణ్ ఏదో ఈ మధ్యనే జగన్ని అతపాతాళానికి తొక్కేస్తా జగన్ అన్నారు. 21 స్థానాలతో పార్టీని ఆయనే అతపాతాళానికి తొక్కేశారు. 24 అంటే గాయత్రి మంత్రం ఏదో చెప్పారు, అందులో 24 అక్షరాలు చాలా గొప్పది అది ఇది అన్నారు. ఇప్పుడు 21కి ఏం సూత్రం చెప్తారు, ఏం థీరీ చెప్తారు? 2 బీజేపీ గురించి, అటు జనసేన గురించి 2 చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నమస్తే. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి 21 అనేది తప్పు. ఆయన లెక్క ప్రకారం 35, ఎందుకంటే 2 ఏళ్ల 14, 21 అసెంబ్లీ, 14 ఓకే, 7 పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. అది వాళ్ళకి 35, బీజేపీకి 52 ఆయన లెక్క ప్రకారం. కాబట్టి వాళ్ళకి అది తక్కువ అని అనిపించకపోవచ్చు. నా పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆ లెక్కన వైఎస్ఆర్సీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ ఇంటూ 7 వేసుకొని అవి కూడా లెక్కలు రావు కదా. వీళ్ళకి ఆ లెక్కలు రావు, వీళ్ళకి లెక్కలు రావు, వీళ్ళకి చంద్రబాబుకి లెక్కలు రావు, వాళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్కి మాత్రం లెక్కలు వస్తాయి. నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఒక బ్లెండర్ మిస్టేక్ మరోసారి చేస్తాను. 2 కారణాలు చెప్తాను. ఒక కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు 2 బలంగా ఉన్నంత కాలం జాతీయ పార్టీకి కానీ 3వ శక్తికి అవకాశం ఉండదు. ఇది లాజిక్. ఇష్టాయిష్టాలు ఇక్కడ ఏం పనిచేయవు. 2 ప్రాంతీయ పార్టీలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ, తెలుగుదేశం బలంగా ఉన్నంత కాలం 3వ శక్తికి అవకాశం ఉండదు. ఈ రోజు తెలుగుదేశం జగన్మోహన్ బలంగా ఉన్నాడు, రేపు ఓడిపోయినా మీరు ఆశిస్తున్నట్టుగా ప్రతిపక్ష నాయకుడిగా బలంగా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ బలహీనపడుతున్న పార్టీ పవర్లోకి వస్తే మళ్ళీ బలపడుతుంది. కాబట్టి మళ్ళీ 2 పార్టీలు బలపడే వ్యూహానికి సహకరించడం అనేది పెద్ద బ్లెండర్ బీజేపీ. వాళ్ళు సహకరిస్తే అవుతుందా కాదా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బాధ్యతగా ఒక ఎదగాలనుకున్న పార్టీ ఏం కోరుకోవాలి, ఈ 2 పార్టీలు ఏదో ఒకటి పోవాలని కోరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో గెలిస్తే ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ పతనం అవుతుంది కదా, ఆటోమేటిక్ గా మీకు స్కోప్ ఏర్పడుతుంది కదా. ఇది రాజకీయాల్లో సహజం, దీన్ని ఏమి తప్పులు పట్టాలి. ఏంటి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఎందుకు బీజేపీ మిస్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. 2వ పాయింట్ ఏంటంటే నాకున్న అవగాహన వరకు, రాజకీయ పరిజ్ఞానంతో వరకు, పెద్ద పార్టీతో పెట్టుకున్న ప్రతి చిన్న పార్టీ నాశనం అయిపోతుంది రాజకీయంగా. పెద్ద పార్టీ మీన్స్ బీజేపీ దేశంలో పెద్ద పార్టీ కావచ్చు, రాష్ట్రానికి వచ్చేసరికి చిన్న పార్టీ. ఈరోజు వామపక్షాలు తెలుగుదేశం అనుభవం, వామపక్షాలు కాంగ్రెస్ అనుభవం, బీజేపీ తెలుగుదేశం అనుభవం ఏం నేర్పిందంటే చిన్న పార్టీలు పెట్టుకున్న 2 పార్టీలు బలపడ్డాయి, ఈ 2 పార్టీలు పోయినాయి. బీజేపీ పోయింది, వామపక్షాలు నష్టపోయినాయి. కాబట్టి ఇది సహజ సూత్రం. భారతదేశంలో ఎక్కడైనా సరే పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకున్న ప్రతి చిన్న పార్టీ నష్టపోతుంది. ఈ 2 సూత్రాలకు భిన్నంగా బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. 2వ పాయింట్, బీజేపీకి ఉన్న క్రెడిబిలిటీని కూడా దేశంలో రాష్ట్రం దెబ్బతీసుకునే పరిస్థితి వస్తుంది. మోడీ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక నేషనల్ లీడర్ గా. అట్లాంటి క్రెడిబిలిటీ ఉన్న పార్టీ రేపు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని మీరు ఏం ఉపన్యాసం చెప్తారు, ఆయన ఏమన్నాడు మీరేమన్నాడు కాదు. ఈ రోజు ఈశ్వర్ గారు, సుహాసిని గారు, ఆనంద్ గారు ఎంత మాట్లాడినా వాళ్ళు ఒక ప్రశ్న ఒకటి ఇచ్చారు.
నడ్డా గారు మేము పొత్తు పెట్టుకుంటున్నాం తెలుగుదేశంతో అని. అవును. ఆ ప్రెస్ నోట్ లో ఎక్కడైనా 14 నుంచి 19 విషయం ప్రస్తావించారా? లేదు. ఎందుకు నామోషి పడుతున్నారు? ప్రస్తావించట్లేదంటే మీరు ఎప్పుడో 1990 లాంటి అప్పటి నుంచి మొదలు పెట్టారు. అక్కడ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. అది miss అయింది. Correct. మంచి point 14 నుంచి 19 వరకు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు అంటే అది ఒక పీడకల్లాగా కనిపిస్తోంది మీకు. రేపు సుహాసిని ఆనంద్ గారు ఎట్లా వేదిక మీద ఉండొచ్చు, రేపు నరేంద్ర మోడీ గారితో ఒక్క ప్రకటన చేయించండి చూద్దాం. 14 నుంచి 19 వరకు మా డబుల్ ఇంజిన్ సర్కార్, బహుశా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అనొచ్చు, జనసేన కూడా ఉంటుంది కాబట్టి 14 నుంచి 19 వరకు మీ అనుభవం చూసినారు. మేము లేని జగన్మోహన్ రెడ్డి అనుభవం 19 నుంచి 24 వరకు చూశారు. మళ్ళీ మా అనుభవం మీకు కావాలంటే 24 నుంచి మా కూటమి గెలిపించడం ఒక మాట అని చెప్పండి చూద్దాం. ఏ నాయకుడైనా చెప్పాల్సింది అదే కదా. 14 నుంచి 19 వరకు మేము కలిసి పనిచేసాం ముగ్గురు. 24లో ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ ఇవ్వండి. 14 నుంచి 19 రోజులు మళ్ళీ తిప్పి తీసుకొస్తామని చెప్పే మాటని వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ లేదంటేనే మీ బలహీనత స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు సుహాసిని ఆనంద్ గారు, మీరు, నేను ఎవరు కొట్లాడుకోవాల్సిన అవసరంలా. ఇది ఫెయిల్యూర్ కూటమని మనమేం చెప్పేది, మీ ముగ్గురే చెప్పుకున్నారు. ఎవరు చెప్పాలి? ప్రతిపక్షాలు చెప్పాలనా? నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ కోసం కాకుండా సొంత హెరిటేజ్ కోసం చంద్రబాబు పనిచేశాడని నరేంద్ర మోడీ గారు అన్నారు. అవును. నరేంద్ర మోడీ గారు మోసం చేశారని ధర్మ పోరాట దీక్ష చంద్రబాబు గారు చేశారు. ఇద్దరు పాచిపోను లడ్డు తీసుకున్నారు, వచ్చారు, పోయారు, ఆయన చెప్పినాడు. మీరు ముగ్గురే చెప్పారు మాది ఫెయిల్యూర్ కూటమి, మోసపోయిన కూటమిని. మళ్ళీ ఆ మోసపోయిన కూటమిని మళ్ళీ తెస్తారా? లేదా కనీసం ఒక విజ్ఞత కలిగితే ఏం చేయాలి? ఆ రోజు తప్పు జరిగింది, మేము సరిగ్గా బిహేవ్ చేయలేదు, ఈసారి మార్చుకొని చేస్తామని నిజాయితీగానే చెప్పాలి. కాబట్టి క్రెడిబిలిటీ దెబ్బ తీసుకుంటున్నారు మీకు. రెండోది, ఒక విధి లేని పరిస్థితిలో ఈశ్వర్ గారు దేశంలో ఒక 10 సీట్లు 20 సీట్లు తక్కువ వస్తుందని భయం ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుంటే అర్థం చేసుకుంటారు రాజకీయాల్ని. మీకు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు కదా మళ్ళీ పెరుగుతాయని నేను కూడా నమ్ముతున్నాను, బీజేపీ 3వసారి అధికారంలోకి వస్తుందని. మీకు అవకాశం ఉందన్నప్పుడు ఈ ప్రయోగాలు ఎందుకు తీరాలి? కాబట్టి ఇట్లాంటి ప్రయోగాలు. రెండోది, పైపెచ్చు సుహాసిని ఆనంద్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, మళ్ళీ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదామని. ఓకే, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. పొరపాటుని ఇప్పుడు సుందరరామ శర్మ గారు చెప్పిందే జరిగిపోతే ఇప్పుడు సుహాసిని ఆనంద్ గారు ఒక మాట చెప్పుండొచ్చు, ఏమండి వాళ్ళు మా నాయకులండి, ఇస్తే మీకేంటి అభ్యంతరం అని చెప్పలేకపోతున్నట్టు అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైతే సుందరరామ శర్మ గారు ఈ పేర్లని చెప్పాడో ఎట్లంటే మా నాయకులని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బయట ప్రపంచంలో వాళ్ళకి ఎక్స్పోజ్ అయిన తీరు అది. అంటే నర్మగర్భంగా వాళ్ళ బాధని, అంటే డైరెక్ట్ గా నేను నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడేస్తున్నాను, వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదనుకోండి. ఇప్పుడు సుందరరామ శర్మ చెప్పి డైరెక్ట్ దబాయించుండాలి. ఏమంటే మా నాయకులు ఎట్ట అంటారు, వాళ్ళు మా అభ్యర్థులు అని చెప్పాలి. అటు చెప్పకుండా మళ్ళీ మాట్లాడదాం అంటారంటేనే ఇష్టం లేని పని. కానీ ఇంత అయిష్టంగా, ఇంత గందరగోళంగా ఏం పని చేస్తారు? పైపెచ్చు ఇంకొక సీరియస్ క్వశ్చన్ ఏమొస్తుంది, రేపు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఎవరికి మద్దతిస్తాడండి? ఇది తేరాలి కదా. చంద్రబాబు నాయుడు గారు రేపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గాంధీ భవన్ వరకు వెళ్ళిపోయినారు జెండాలు పట్టుకొని. వాళ్ళ జెండాలే, మళ్ళీ ఏరే జెండాలు కూడా కాదు. ప్రచారం చేస్తాడా తెలంగాణలో? ప్రచారం చేస్తే ఒక సమస్య, చేయకపోతే ఇప్పుడు వాళ్ళ శ్రేణులందరూ రేవంత్ రెడ్డి చేస్తారు, ముఖ్యమంత్రి కూడా మీకే ఆడ చేస్తారు వాళ్ళు. కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళతో బాగున్నాడు, మొన్నగడ పొగడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆడపోయి వాళ్ళు తెలుగుదేశం చేస్తే ఇక్కడ మీ పరిస్థితి ఏంది, ఎంత బలహీనమైన అప్రోచ్ చేస్తుంది. కాబట్టి ఇంత గందరగోళమైన పరిస్థితి బీజేపీ లాంటి కంఫర్ట్ పొలిటికల్ పార్టీకి మీకు ఖచ్చితంగా గుదిబండ్ అవుతుంది. ఒక సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు ఖచ్చితంగా. హిస్టారికల్ గా బీజేపీ ఒక్క మాటకి చెప్పండి మేడం, సెల్ఫ్ గోల్ వేసుకుంటోందా బీజేపీ? దీనికి ఆన్సర్ చేయండి. జనసేన గురించి కూడా మాట్లాడదాం ప్లీజ్. ఇక్కడ 2 పాయింట్స్ చెప్పారు పురుషోత్తం రెడ్డి గారు. ఒకటి, పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఒప్పుకున్నారు, సక్సెస్ఫుల్ గా మోదీ 3.0 కింద వస్తుంది అని. పెద్ద పార్టీ అంటే ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారు అని ఒక పక్కన అడుగుతూ, పెద్ద పార్టీ చిన్న పార్టీలతో పెట్టుకుంటే చిన్న పార్టీలు పోతాయి అని అంటున్నారు. పెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ, రాష్ట్రంలో చిన్న పార్టీ అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఆయన. అయినా సరే ఒకటండి, కేంద్ర నాయకత్వానికి చాలా అనుభవాల మీద మీకు తెలుసు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకునే ప్రతి స్టెప్ కి, ప్రతి ఆలోచనకి, నాట్ ఓన్లీ ఏ పార్టీ అయినా సరే మాకు ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది. ఏ డెసిషన్ తీసుకున్నా అక్కడ కేంద్ర నాయకత్వం చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాం కాబట్టే 2 నుంచి 282కి వచ్చాం, 282 నుంచి 303కి వచ్చాం, ఇప్పుడు గట్స్ తో 370 దాటామని చెప్తున్నారు. అవును మేడం, అదే కదా అంటుంది. మీరు స్ట్రాంగ్ గానే ఉన్నారు. 303కి వచ్చారు, 303కి వచ్చారు. ఆ 303లో ఏపీ నుంచి ఒకటి కూడా లేదు కదా మనకి ఇక్కడ, అందుకే వీక్ గా ఉన్నారని. రాష్ట్రంలో కాదు ఈశ్వర్ గారు, దేశంలో సూత్రం కరెక్ట్, రాష్ట్రంలో రివర్స్ లో ఉంది, అదే రోజుల్లో రివర్స్ లో ఉంది. అనుభవాలు పాఠాలు చూస్తున్నామండి. రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలుసు, మాకు తెలుసు.
అండ్ ఇప్పుడు నేను అన్నది ఆ అభ్యర్థులు మా అభ్యర్థులు అని చెప్పడం అని కాదు. మీరు వాళ్ళకి ఇవ్వలేదా, వీళ్ళకి ఇవ్వలేదా, వీళ్ళకి ఇస్తున్నారు అని అన్నప్పుడు ఇవి ఏమీ కాకుండా ఏ విధంగా న్యాయం చేస్తూ అభ్యర్థుల ప్రకటన జరుగుతుందో ఆ జరిగిన తర్వాత నేను మాట్లాడతాను అన్నాను. అది సందర్భం. డెఫినెట్ గా మళ్ళీ కూర్చుందాము. ఆ రోజు ఎవరెవరు ఉన్నారో లిస్ట్ లో వాళ్ళందరి పేర్లు తీద్దాం, వాళ్ళు ఎప్పుడు వచ్చారు పార్టీలోకి అవన్నీ కూడా చూద్దాం. సుందరం శర్మ గారు, డైరెక్ట్ జనసేన విషయానికి వచ్చేసేయండి, సమయం తక్కువ ఉంది. 24 సీట్ల విషయంలోనే జనసేన పార్టీలో నేతలు కార్యకర్తలు ఆగ్రహంతో అసంతృప్తితో రగిలిపోతే దాన్ని ఏదో చెప్పడం కోసం ఏదో విశ్వామిత్రుడని గాయత్రి మంత్రమని ఏదో మంత్రజలం వాళ్ళపైన చల్లాడు ఆయన ఆ రోజు. సరే, కొంతవరకు ఏదో దాని గురించి ఆలోచిస్తుండగానే ఇప్పుడు 21కి వచ్చేసారు. ఏంటి 21 థియరీ? 21కి వచ్చిన తర్వాత ఈరోజు ఆ గాయత్రి మంత్రం ఏమైంది? ప్యాకేజీ మంత్రం ఏమన్నా పనిచేసి గాయత్రి మంత్రం పక్కకి వెళ్ళిపోయిందా? అసలు ఏంటి ఈ జనసేన పరిస్థితి? ఈశ్వర్ గారు, చివరిగా ఒక్కటే ఏంటంటే, దేశమంతా సూర్యోదయం భారతీయ జనతా పార్టీకి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చంద్రగ్రహణం అనేటువంటిది మేడం కూడా ఒప్పుకునేటట్టుగానే కనిపిస్తా ఉంది. సరే, నెక్స్ట్ ఇక మన పవన్ కళ్యాణ్ గారిది వచ్చేసి మీరన్నట్టుగా 24 నుంచి 21కి వెళ్తే సోషల్ మీడియాలో కూడా ఏదో 21 దానికి ఏదో కోడి దీని మీద జరుగుతా ఉంది. ఒకటి నిజమండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడుస్తాడు అనేటువంటిది మొదటి నుంచి అన్నట్టుగానే పొడిచాడు. వెన్నుపోటు పొడవటంలో ఇందే లేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం లేదు అనేటువంటి దానికి మొన్న ఒక తాడేపల్లి గూడెంలో ఆయన మాట్లాడినది విన్న తర్వాతన నిజంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ రాజకీయాలకి చేసి జన సైనికులకి ఒక కొంతమంది కన్నా రాజకీయంగా ఏదైనా ముందడుగు వేయించడానికి వచ్చాడా అంటే తాడేపల్లి గూడెం తోటి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు ఆయన. ఏమన్నాడంటే, మనకు పోల్ మేనేజ్మెంట్ తెలుసా అని అడిగేశాడు క్వశ్చన్. మనకేమన్నా బూత్కి 800 మంది ఉన్నారా? ఎవరన్నా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారా? ఏంటి మాట్లాడుతున్నారు? అనుభవకుడైనటువంటి చంద్రబాబు వెంబడి వెళ్లాల్సిందే కదా అని చెప్పని అనేశాడు. అప్పుడే జన సైనికులకి, మన ముద్రగడ గారు లాంటి వాళ్ళకి, హరిరామ జోగే గారు లాంటి వాళ్ళందరికీ కూడా, అరే నాయన, ఎన్నో ఏళ్ల నుంచి కాపు సామాజిక వర్గాన్ని ముందుకు వెళ్ళి రంగా గారి ఇది తోటి వచ్చినటువంటి మా అందరినీ నువ్వేదో ఇది చేస్తావని అనుకుంటే మొత్తం మీద మళ్ళా మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నావు. ఆ రోజు ప్రజారాజ్యంలో 18 లక్షల ఓట్లు వచ్చినాయి. 18 మంది గెలిస్తే 75 లక్షల ఓట్లు వచ్చినాయి. 6 నెలల్లో చిరంజీవి గారు అంత తెస్తే నువ్వు ఇవాళ 6 నెలల్లోనే పార్టీని కాదు, ఇవాళ మమ్మల్ని మళ్ళా వెన్నుపోటు పొడిచావు అనేటువంటిది వాళ్ళందరూ కూడా చూశారు. అయితే ఇవాటి రోజున పవన్ కళ్యాణ్ గారు గ్లాసు గుర్తుని ఇక ఉంచుతారా లేదా అనే దానికంటే కూడా అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళా ఇంకో కొత్త ట్రోలింగ్ కూడా తీసుకొచ్చారు. ఏమనంటే ఆయన పార్లమెంట్ కి పోటీ చేయబోతున్నాడు అని. అంటే నాకు తెలిసినంత వరకు నేను మొదట్లోనే చెప్పాను, ఎట్లా అంటే లోకేష్ అనేటువంటి అతన్ని ఎట్లయినా సరే రాజకీయాల్లో ఉంచుకోవాలి, దాన్ని ఏమంటారంటే బతికించుకోవాలి అంటే వేరేగా కాదు, రాజకీయంగా చేసుకోవాలి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉండకూడదు. అందుకని ఈయన జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఈయన ఇంకేముంది ఊగిపోయి మాట్లాడేశాడు సినిమా లాగా. ఆ తర్వాత ఇదే లోకేష్ గారు ఏమని చెప్పాడు, ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు లేదు, సీఎం సీటు షేరింగ్ లేదు, డిప్యూటీ సీఎం లేదు అని చెప్పాడు. డిప్యూటీ సీఎం అంటే మా ప్యారెంట్ బ్యూరో నిర్ణయం అంటే ఇక ఆ రోజునే అయిపోయింది. అసలు నిజంగా అయినటువంటి నాయకుడు, నిజంగా జన సైనికులు నడిపించి తను ఆల్టర్నేట్ కావాలంటే ఆ రోజునే దానికి క్లారిటీ ఏంటి బాబు గారు అని అడగాలి. కానీ అడగకుండా ఆయనతోటే పాటే వెళ్ళాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిది ఒక్కటే ఉందండి, ఏమీ లేదు. ఆయనకి ఒకసారన్నా ఎమ్మెల్యేగా కావాలనో లేకపోతే ఒకసారన్నా ఏదో ఒకటి కావాలనే కోరిక, ఆ తపనలో ఆయన నిజంగా చాలా తప్పులు చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్లుతూ సమయం లేదు సార్, ఒక్కసారి పురుషోత్తం రెడ్డి గారు ఏమన్నా చెప్తారా? 1 మినిట్ మీకు ఇస్తున్న సమయం. ఏంటి ఇంత పార్టీని ఈ విధంగా చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్? ఏంటి? నాకు ఒక డాక్టర్ ఒక సలహా ఒక మాట చెప్పాడు, అదే చెప్తాను. ఒక మాటే, ఈ వైసీపీ వాళ్ళు జగన్సేనాన్ని తక్కువ తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అది తప్పు. ఎందుకు అంటే ఆయన ప్రజారాజ్యం ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాడు. ప్రజారాజ్యం పార్టీలో కష్టపడే చిరంజీవి గారు 18 మంది గెలిపిస్తే 6 నెలల్లో ఆయన కాంగ్రెస్ లో విలీనం చేస్తే చేయిపోయినా వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి రాష్ట్రం అంతా తిరిగి ఒక 20 మందిని గెలిపించుకుంటే రేపు తెలుగుదేశం గెలిస్తే తెలుగుదేశం గెలిపొడుస్తారు, వైసీపీ గెలిస్తే వైసీపీ గెలిపొడుస్తారు. కాబట్టి కష్టపడి వీళ్ళందరినీ గెలిపించుకునే బదులు ప్రశాంతంగా ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటే బెటర్ అనే ఆలోచనతో ఉన్నట్టున్నాడు దూరదృష్టితో పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరికి రాలే ఆలోచన, డాక్టర్ గారు ఎవరికో వచ్చింది. నిజంగా ఇంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి, విశ్లేషకులకు కూడా రాలేదు. ఆ డాక్టర్ చెప్పాడు, అది బహుశా పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నాడు. ఎట్లా నిలబెట్టుకునేది కష్టం కదా, వీళ్ళు ఇద్దరు గెలిస్తే వాళ్ళు వెళ్ళిపోయి రాపాకి వెళ్ళిపోయినాడు కదా. అట్లా కష్టపడేది ఎందుకు, వేరే మార్గాలు చూసుకుంటే బెటర్ అనుకున్నాడేమో అనిపిస్తుంది. రైట్, సమయం మించిపోయింది. సారీ మ్యామ్, మీతో మాట్లాడించలేకపోతున్నాం. మరో డిబేట్ లో తప్పకుండా ఈ అంశం పైన మాట్లాడదాం. సుహాసిని ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే సుందరామ శర్మ గారు, పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.